ఏం మాట్లాడాలి? వీడియో ఆన్ చేసి ఏం మాట్లాడాలి? ఇదేంది ఒక 1 వీక్ నుంచి ప్లేస్మెంట్స్ డ్రైవ్ అయితే జరుగుతుంది గైస్. ఇంకా నేను ఒక 2 కంపెనీలకి అయితే అటెండ్ అయ్యా. 2 కంపెనీలు అయితే తోసేసాను బయటికి. బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ అండ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ గురించి వాళ్ళు 130 మెంబర్స్ 20% చార్జెస్ అయితే చేసింది. ఫస్ట్ రౌండ్ వచ్చేసి యాప్టిట్యూడ్ టెస్ట్ పెట్టింది ఫాస్ట్గా. అండ్ దాంతోపాటు ఎవరికైతే మార్క్స్ అయితే వాళ్ళని సెలెక్ట్ చేసింది. ఇంకా అందులో మా ఫ్రెండ్స్ అయితే సెలెక్ట్ అయ్యారు. చెప్తున్నాడు ఇవే తగ్గించుకుంటే మంచిది. తర్వాత రెడ్డి భాష, ఇంకా ఇంకెవరు సెలెక్ట్ అయ్యారు? ఈగా సునీల్ కుమార్ రెడ్డి, ఇంకా విష్ణువర్ధన్. మా P6 నుంచి అయితే ఒక 7 మంది అయితే సెలెక్ట్ అయ్యారు. వీళ్ళు ఏం చేసిందంటే ఫస్ట్ 10 మందికి వచ్చేసి ఈరోజు షెడ్యూల్ చేసిండు. నెక్స్ట్ 10 మెంబర్స్ వచ్చేసి టుమారో షెడ్యూల్ చేసింది. ఇప్పుడైతే 10 మందికి జరుగుతుంది సెంట్రాల్లో పెట్టినప్పుడు అయన్నొద్దు పాయింట్కి రా గైస్. మా వాళ్ళు సెలెక్ట్ అయ్యింది గైస్. వీళ్ళు సెకండ్ రౌండ్లో చిటికలే. అరే అరే రే రే నువ్వు చెప్పురా. అరే చిత్తు సెలెక్ట్ అయ్యాడు, నీ ఫీలింగ్ ఎలా ఉంది చెప్పు. గలబా దింగిస్తున్నారా? ఎందుకు మంచి కలిసి సెకండ్ రౌండ్కి వచ్చేసి చూడాలా. వీళ్ళైతే డిస్కషన్ చేస్తాను గైస్. వీళ్ళు ఎంత డిస్కషన్ చేస్తానంటే ఏదో IAS IPS ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఇంత చేయరు. ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాను. వాళ్ళు ఏం చెప్పారంటే 10 మందికి ఈరోజు, 10 మందికి రేపు షెడ్యూల్ చేశారు. సో మాకు రేపు 2 o'clockకి షెడ్యూల్ చేశారు గాయస్. ఇంకోటి గాయస్, మా ఫ్రెండ్ ఒకడు రూమ్ నుంచి ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయ్యాడు గాయస్. చూడండి సార్ గాయస్, అదృష్టం. రూమ్ నుంచి ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయ్యాడు గాయస్. చూడండి అదృష్టం. ఇంకా మేము హాస్టల్కి అయితే వెళ్ళిపోదాం అనుకుంటాను. ఇంక ఎలాగో ఇప్పుడు మధ్యాహ్నం నుంచి క్లాసెస్ లేవు, ఏం లేవు. మాకు ఇంటర్వ్యూ కూడా అయితే లేదు. రేపు అయితే షెడ్యూల్ చేశాను 2 o'clockకి. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఇంకోటి అయితే ఉంది గైస్, మర్చిపోయా. ఈరోజు మేము మినీ ప్రాజెక్ట్ అయితే ఇంతకుముందు సబ్మిట్ చేయలేదు వాళ్ళు చెప్పినప్పుడు. మేము ఇంటికి అయితే వెళ్ళిపోయినాం. ఇప్పుడు వెళ్ళేసి గైడ్ దగ్గరికి వెళ్ళేసి ఇప్పుడు అయన్నొద్దు పాయింట్కి రా ఆ మినీ ప్రాజెక్ట్ గురించి చూసుకొని సబ్మిట్ చేసేసి చూడాలి గైస్ ఆమె ఏమంటుందో. మళ్ళీ ఆడికి పోయిన తర్వాత ఎందుకు లేట్ చేస్తాను అది నేను మాట్లాడితే. సరే గైస్, మీకు ఆడికి పోయిన తర్వాత చూపించాను. మేమైతే వచ్చేసాము. ఇంకో విషయం ఏంటంటే గైస్, మేము మొన్న మాకు మెయిన్ ప్రాజెక్ట్ ఫైనల్ కదా, మేము మెయిన్ ప్రాజెక్ట్ అయితే చెప్పాను చేయమని. ఆ మెయిన్ ప్రాజెక్ట్ వచ్చేసి మేము ఫస్ట్ వీక్ రివ్యూ అయితే సబ్మిట్ చేయలేదు. ఆ 0 రివ్యూ ఇప్పుడైతే సబ్మిట్ చేయాలని మేము గైడ్కి ఫోన్ చేస్తుంటే ఆ ఫోన్ అవుతుంది. వీళ్ళైతే మాట్లాడినట్టు మా టీమ్మేట్స్ వచ్చేసి మాట్లాడితే ఆమె వచ్చేసి సరే రండి నేను చూస్తాను, చూసి చెక్ చేసి మొత్తం చెప్తాను, సైన్ పెట్టేసి అందరూ మొత్తం. ఇంకో విషయం ఏంటంటే మొత్తం అందరు ఇచ్చేసిండు. అందరు పేరు అయితే సబ్మిట్ చేసేసి సైన్ పెట్టించుకొని ఇంకొక మెయిన్ హెడ్ అయితే ఉంటాడు ఈ మెయిన్ ప్రాజెక్ట్ మొత్తం సంబంధించి అయితే సైన్ పెట్టించుకుంటే కంప్లీట్ అయిపోతుంది. కానీ నేనైతే ఇంటికి వెళ్ళిపోయా, మా ఫ్రెండ్ వచ్చేసి వేరే పని మీద బయటికి వెళ్ళిపోయాడు. సో అందువల్ల మేము 0 రివ్యూ అయితే సబ్మిట్ చేయాలి. ఇలా సబ్మిట్ చేసేసి మేము కూడా వెళ్ళిపోతాం ప్రైస్. మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోయారు మొత్తం. ఇంకోటి ఇక్కడ అయితే మంచి వ్యూ ఉంటుంది కదా కాలేజ్ నుంచి వచ్చినప్పుడు. తగ్గించుకుంటే మంచిది. వీడైతే వచ్చాడు కానీ ఇంటర్వ్యూ అయితే అటెండ్ కదా. అసలు ఎగ్జామ్ కూడా రాసి వీళ్ళైతే వీడు ఒకడు ఉన్నాడు. వీడు ఎందుకు సెలెక్ట్ అయినా తెలియదు కానీ కాలేజ్ సెలెక్ట్ అయినాడు. చెప్పా పెడతా ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? ఈ రోజు అయితే అది జరిగింది మా కాలేజీలో. ఇంకా ఇక్కడైతే అమ్మాయిలు వచ్చేసారు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఇంకోటి ఈ మనిషిని మీరు గమనిస్తే మీరు కనిపిస్తారు గైస్. ఎప్పుడు క్యాంటీన్లోనే ఉంటాడు అమ్మాయిలు వేసుకొని ఏదో ఒకటి మాట్లాడటం కానీ, క్లాసులకు అటెండ్ కాడు. ఫైనల్ ఇయర్కి వచ్చిండు అసలు ఇంటర్వ్యూలకు అటెండ్ కాడు, రెజ్యూమ్ తెచ్చుకోడు. అది మీకు ఎవరు చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. మా కాలేజీలో మొత్తానికి మా గ్యాంగ్లో లవర్ బాయ్ గైసేనా ఎప్పుడు చూసినా క్యాంటీన్లోనే ఉంటాడు. మీరు ఎవరైనా క్యాంటీన్లో గమనిస్తే కింద డిస్క్రిప్షన్లో ఆయన పేరు కామెంట్ చేయండి గైస్ పక్కా. మీరంతా 5th ఇయర్ అరే మాట్లాడతారా నేను బాగా చేస్తాను. అయ్యో ఏం చేద్దామంటావు మరి? ఇంకా దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది లోనే ట్రైన్. నేను యూతలో కూర్చున్నాను అప్పుడు
దట్స్ ఇట్ ఫర్ టుడే బ్లాగ్ గైస్. ఇంకా టుమారో కంటిన్యూ చేస్తాం. మేము ఇంటర్వ్యూకి అయితే వెళ్తాం కదా, మాకు టుమారో 2 o'clock 2 o'clock షెడ్యూల్ చేశారు. టుమారో 2 o'clock షెడ్యూల్ చేశారు. రావట్లేదే 10 మందికి ఒకవేళ ఎవరైనా సెలెక్ట్ అయితే మీకు నేను ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఫైనల్ ఎంతమంది అయితే ప్లేస్ అయ్యిందో. బయటకి అయితే వెళ్ళాలనుకున్నాను guys. వీళ్ళు వాచ్మెన్ సెక్యూరిటీ చెక్ అయితే చేస్తారు. మీరు పంపిస్తారో లేదో చూడాలి. మేము ఫైనల్ కాబట్టి మ్యాక్సిమం పంపిస్తారని అనుకుంటాను. చూడాలి మీరు పంపిస్తారా లేదా అనేది.